ఈ కార్యక్రమం సమర్పిస్తున్నవారు అవార్డు గ్రహీతల మొట్టమొదటి ఏకైక ఒరిజినల్ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, కళాశ్రీ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, డోర్ నెంబర్ 1164, నియర్ పంజాగుట్ట కాలనీ సిగ్నల్స్, శ్రీనగర్ కాలనీ ఎక్స్ రోడ్ నుండి 9వ బిల్డింగ్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ప్రక్కన, హైదరాబాద్ 73. స్వర్ణవర్ణ అదృష్ట చిత్రాల చిత్రీకరణ సిద్ధహస్తుడు, చిత్రకళా తపస్వి కళాశ్రీ కేశవ గురుస్వామి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలతో కుటుంబ సభ్యులు మరియు బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు. శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి, శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి. త్రికళా జ్ఞానంలోనికి సుస్వాగతం. శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి, శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి. ప్రతివారం త్రికళా జ్ఞానం గురించి, త్రికళ తత్వాల్ని గురించి, దేవతలలో అభయ వరద ముద్రలే కాకుండా ఎన్నో వేల రకాల ముద్రలున్నాయి. మా తండ్రి గారైన సిద్ధయోగి గురుస్వామి గారు నేర్పించిన కొద్దిపాటి విజ్ఞానాన్ని, నా మనోదృష్టికి అందిన తంత్ర విద్యను కానివ్వండి, మంత్ర విద్యను కానివ్వండి, యంత్ర విద్యను కానివ్వండి, చిత్రపటాలలో అదృష్ట తరంగాలతో నింపి అన్ని సమస్యలకు పరిష్కారమయ్యేలా, దృష్టి దోషాలు తొలగిపోయేలా పూజించి మీకు అందచేస్తున్నాను. మంత్రం అన్నది క్షుద్రశక్తికి సంబంధించినవి కొన్ని ఉన్నాయి. అవి కొన్ని పఠించదగ్గవి, కొన్ని పఠించకుండా ఏ గుహలలోనో అడవుల్లోనో ఇంకొక విధానంతో, క్షుద్ర విధానంతో చేయవలసిన, ఆచరించవలసిన తత్వం అది. దయచేసి మీరందరూ గుర్తించుకోవలసింది, వశీకర మంత్రం అన్నది స్వార్థంతో కాదు. పదే పదే మంత్రం గురించి మీరు ఫోన్ల ద్వారా దయచేసి సంప్రదించకండి. సమస్యలు ఏవైనా ఉంటే క్లుప్తంగా 2 మాటల్లో, అయ్యా నా సమస్య ఇది, దీనికి పరిష్కారం కలిగించే ఆ ముద్రలున్న భగవంతుడేదో నా రాశికి తగ్గ, నా సంఖ్యకు తగ్గ, నక్షత్రానికి తగ్గట్టుగా ఆ అదృష్ట దైవాన్ని, అదృష్ట కిరణాల్ని, తరంగాల్ని అందులో ప్రసరింపచేసి నాకు అందివ్వండి అంటే, త్రికరణ శుద్ధిగా నేను అందుకనే బ్రహ్మీముహూర్తంలో నిద్రలేచిన వెంటనే ఆ దేవతలను చిత్రీకరించడం తప్ప నాకు మరొక్క పని లేదు. మీకందరికీ అదృష్ట తరంగాల్ని అందించే దేవతామూర్తులని ఇవ్వాలని, ఒక అదృష్ట దేవాలయాన్ని నిర్మించాలని నా ధ్యేయం, లక్ష్యం. పదే పదే ఈ విషయాన్ని ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, అనవసరమైన విషయాల్ని సాగదీసి మళ్ళీ పదే పదే సమయాన్ని వృధా చేసుకుంటూ, నా సమయాన్ని దుర్వినియోగపరుస్తూ, దయచేసి ఫోన్ల ద్వారా సంప్రదించకండి. ముఖాముఖి సంప్రదించినా కూడా అమూల్యమైన కాలం ఇది. ఒక్క క్షణం వెళ్ళిపోతే మళ్ళీ వెనక్కి తీసుకోరాలేము. ఎన్ని కోట్లు వెచ్చించినా ఆ సమయం వెనక్కి రాదు. ఆ సమయాన్ని, కాలాన్ని అతి పవిత్రంగా, జాగ్రత్తగా, పొదుపుగా వాడుకోండి. వచ్చిన వెంటనే క్లుప్తంగా 2 ముక్కల్లో, అయ్యా సమస్యకు పరిష్కారం నాకు ఏ దేవతా విగ్రహాన్ని ఇస్తారు, ఏ రక్షణ కలిగించే రత్నం ధరించాలి, ఏ వాస్తు విధానంతో నేను ఇంటిని నిర్మించుకోవాలి అని 3 ముక్కల్లో చెబితే, త్రికాల తత్వంతో, త్రికళ చిత్రాల ద్వారా మీకు తప్పనిసరిగా అదృష్ట తరంగాల్ని అందించే, అనుగ్రహం కలిగించే విగ్రహాల్ని, దేవతా చిత్రాలని ఇవ్వటమే నా పరమావధి. తప్పనిసరిగా మీరెవరు వచ్చినా నేను ఆ దేవతా చిత్రాలను అందించేందుకు సిద్ధంగా ఉన్నాను. మీకు అందించడానికే ఆ భగవంతుడు నన్ను నియమించాడేమో. రాత్రనక పగలనక ఈ చిత్రాల తప్ప, ఈ దేవతామూర్తుల తప్ప నాకు మరొక్క ధ్యాస లేదు.
ఆ ముద్రలలో దాగిన ప్రతి విశేషము మీకు తెలుపుతున్నాను. ఎవరికీ తెలియనటువంటి తంత్ర విద్యల్లోని మర్మాల్ని కూడా నా శిష్యులకే కాదు, విశ్వకుటుంబంలోని మానవ సమాజానికంతా తెలియజేసి మన సంస్కృతిలో దాగిన మహోన్నతమైన శక్తిని మీకు అందజేయాలని నా తపన, తపస్సు. ముఖ్యంగా ఈరోజు నుండి ప్రతి వారం గణేష ముద్రలలోని 108 ముద్రలను గురించి నా పరిశోధనలో అత్యద్భుతమైన సంకేతాల్ని, అదృష్ట తరంగాలని మీకందరికీ తెలియచేయాలని, ఒక్కో వారం ఒక్కో వరంగా అది మీ ఇంట అదృష్టపు పంట పండించాలని తెలుపుతూ వస్తున్నాను. ఈ వారం ముఖ్యంగా వినాయకుడి తొండం గురించి ప్రారంభిద్దాం. గజముఖుడు. గణపతి యొక్క తొండం మనల్ని ఆశీర్వదించడానికే ఉంది. ఆయన అభయహస్తంతో ఉన్నాడా, ఏకదంతాన్ని పట్టుకున్నాడా అన్నది కాదు. ఆయన తొండం ఒక్కటి చాలు దండము పెట్టిన వెంటనే ఆశీర్వదించడానికి. కొందరికి అనేక రకాలైన సందేహాలు కలుగుతుంటాయి. వారికి ఎన్ని మార్లు చెప్పినా పాపం అది సందేహంగానే మిగిలిపోతుంది. రకరకాల వ్యక్తులు మిడిమిడి జ్ఞానంతో తొండము కుడివైపుకు ఉండాలి, లేకుంటే ఎడమవైపుకే ఉండాలి, అదవుతుంది, ఇదైపోతుంది, వెంటనే తీసి పడేయండి అని సునాయాసంగా 2 ముక్కల్లో చెప్పి ఆ విగ్రహాన్ని ఇంటి నుండి బయటపడేలా చేస్తారు. ఎట్టి పరిస్థితులలోనూ దేవుడు అపకారం కలిగించడు. ఉపకారం చేయడానికే దేవుడు అనేవాడున్నాడు. మానవాళికి సేవ చేయడానికే ఆ భగవంతుడు దశావతారాలు ఎత్తి రాక్షస సంహారం చేశాడు. అటువంటి దేవుడు అపకారం చేయాలని ఏ విధంగా ఊహిస్తారు? ఎట్టి పరిస్థితుల్లోనూ భగవంతుడు మనల్ని కాపాడేందుకే ఉన్నాడు. తల్లిదండ్రులైన ఆ దేవుళ్ళు మనల్ని శిక్షించడానికి కాదు, రక్షించడానికే ఉన్నారు. వినాయకుడు కుడి తొండము ఎడమవైపు ఉంటే, కుడివైపు ఉంటే జరిగే అపకారం ఏమిటి అని అడుగుతున్నారు, కానీ ఉపకారం ఏమిటి అని అడగటం లేదు ఎవరు. వాస్తు వినాయకుడు అంటే తొండం ఎడమవైపు ఉండాలట కదా అని కొందరు, కుడివైపు ఉండాలని కదా అని మరికొందరు, ఇలా విచిత్రమైన ప్రశ్నల్ని, సందేహాల్ని నా ముందు తీసుకొస్తున్నారు. నాకు తెలిసినంత వరకు అటువంటి పద్ధతి ఎక్కడా లేదు, ఏ శాస్త్రాల్లోనూ లేదు. ఆ విఘ్న వినాయకుడి తొండం ఎడమకున్నా కుడివైపు ఉన్నా తప్పు లేదు. ఏ శాస్త్రాల్లోనూ ఆ విధంగా ఎవరూ తెలపలేదు. నా జీవితకాలం మొత్తం ఈ చిత్ర పరిశోధనలో, శిల్ప పరిశోధనలో, వాస్తు పద్ధతిలో ఎలా ఉందని ఎన్నో ఆలయాల్ని సందర్శించాను, మహాపండితుల్ని సంప్రదించాను. అక్కడ దాగిన వాస్తు దోషాలు ఎలా ఉన్నాయి, విగ్రహాలు ఎలా ఉన్నాయి, ఒక ఆలయం కానివ్వండి, ఒక ఇల్లు కానివ్వండి, ఒక నగరం కానివ్వండి, ఒక పల్లె కానివ్వండి, వాస్తు దోషతత్వంతో ఎలా ఉందని పరిశోధించడమే పనిగా పెట్టుకొని ఎంతో కాలాన్ని దానికంటూ వెచ్చించి ఎన్నో క్షేత్రాలు కూడా దర్శించాను. ఆ యొక్క క్షేత్ర మహిమ వలన, స్థల ప్రభావం వలన కొన్ని ఆలయాలు ప్రజాదరణతో, ధనాకర్షణ, జనాకర్షణ శక్తితో ఉన్నాయి. అటువంటి క్షేత్రాలలో ముఖ్యమైనది, చెప్పుకోదగ్గది, ప్రపంచంలో
అతి జనాకర్షణ కల క్షేత్రం ఏదయ్యా అంటే తిరుమల క్షేత్రం. సహజ సంపదతో వాస్తు నిలయంగా మారిన అద్భుత తిరుమల కొండలవి. నిజమైన వైకుంఠ వాసమది. ప్రతి అణువు అదృష్ట తరంగాలతో ఉన్న క్షేత్రం అది. అందుకని శంకరాచార్యులు ఒకానొకప్పుడు శక్తి రూపంగా ఉన్న ఆ విగ్రహమూర్తికి, ఆగ్రహ రూపం ఉన్న ఆ మూర్తికి శాంతమూర్తిగా కొలిచి జన ధన ఆకర్షణ శక్తి యంత్రాలను ప్రతిష్ఠించాడు. శ్రీ యంత్రం అన్నది ప్రతిష్ఠించిన తరువాతే ఆ శ్రీ వెంకటేశ్వరుడు, ఆ శ్రీనివాసుడు నిత్యం వడ్డీ కాసులను తెచ్చుకుంటూనే ఉన్నాడు, ఇచ్చుకుంటూనే ఉన్నాడు. ఆయన ఇచ్చేది వడ్డీ కాసులు కాదు, అనుగ్రహ తరంగాలు. ఎన్నో కోటాను కోట్ల జనులకు వరాలు. మనం కానుకలు సమర్పించిన మాత్రాన ఆయన ప్రతిఫలంగా వరాలు ఇస్తాడని అపోహ వద్దు. స్వర్ణవర్ణ అదృష్ట చిత్రాల చిత్రీకరణ సిద్ధహస్తుడు, చిత్రకళా తపస్వి కళాశ్రీ కేశవ గురుస్వామి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలతో కుటుంబ సభ్యులు మరియు బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు. श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि. ఇక వెంకటేశ్వరుడి నుండి విఘ్నేశ్వరుడి క్షేత్రమైన కాణిపాకం ఒకటి ఉంది. ఆ విఘ్నేశ్వరుడి నిజమైన అనుగ్రహ తరంగాలు అక్కడున్నాయి. చిత్తూరుకు అతి సమీపంలో ఉన్న కాణిపాకం ఆలయంలో నాకు తెలిసి నేను చూసినప్పుడు ఈ మాత్రం పరిమాణంలో ఉన్న వినాయకుడు అలా పెరుగుతూ పెరుగుతూ బావిలో ఇంత వాడై మహాగణపతిగా పెరిగిపోయాడు. ఇదొక ఆశ్చర్యకరమైన విషయం. నిత్యం నేను ఆ కాణిపాక ఆలయానికి వెళ్ళి ఆడుకునే రోజులు ఉన్నాయి. ఆ బాల్యదశలో ఎక్కువ కాలాన్ని ఈ నూతిలో ఈ వినాయకుడు ఎలా వెలిశాడబ్బా అనేది నాకు ఒక వింతగా ఉండేది. ఆ వినాయకుడి సందర్శనతో నాకు అనేకమైన చిత్ర విచిత్రమైన సృష్టికి సంబంధించిన దృష్టి ఒక విధంగా అందింది. పిచ్చివాళ్లాగా ఎక్కువ వినాయక విగ్రహాలే చిత్రాలే చేసుకుంటూ ఉండేవాడిని. నాకే కాదు, ఎవరికైనా బొద్దుగా ముద్దుగా ఉన్న బొజ్జ గణపయ్యని చూస్తే అందరికీ ఇష్టమే. ఒక సున్న గీయటం, ఇలా ఒక గీత గీస్తే తొండంగా మారటం, చిత్ర విచిత్రంగా ఆ రూపం అందరికీ సాధ్యమయ్యే పద్ధతిలో, అది బంకమట్టి కానివ్వండి, చిత్రం కానివ్వండి, రాయి కానివ్వండి, చాలా సునాయసంగా ఆ రూపాన్ని సంతరించుకొని మనకు దర్శనం కలిగిస్తాడు ఆ విఘ్న వినాయకుడు. ఇప్పుడు విఘ్నేశ్వరుడి తొండము గురించి శ్రీకారం చుట్టి ఆయన తొండము ఎడమవైపుకుండాలా కుడివైపుకుండాలా అన్నదాన్ని నేను మీకు వివరించి చెప్తున్నాను. ఇది మొట్టమొదటి ముద్ర. ఆ తొండమునకు దండము పెట్టి ప్రారంభిద్దాం. శంఖములు 2 ఉన్నాయి. ఈ శంఖము యొక్క ఆకారము వినాయకుడి తొండంలాగానే ఉంది. ఇక్కడున్న సహజమైన కిరీటం ఇది. ఈ వినాయకుడి ఆకారంతో ఉన్న శంఖము వలమపురి శంఖము. ఇది ఈ ఆకారం చూస్తే వినాయకుడి సాక్షాత్కారం కనిపించటం లేదా? ప్రకృతి సహజంగా వినాయకుడి యొక్క అనుగ్రహ తరంగాలు ఇందులో నిలి ఉన్నాయి. ఆ వినాయకుడి యొక్క కిరీటం కనిపిస్తుంది. ఈ తొండము మనల్ని ఆశీర్వదిస్తున్నట్టుంది. ఇది వలమపురి శంఖము అంటాం. అంటే ఇలా కుడివైపుకు తిరిగి ఉన్నది. ఇదేమో ఎడమపురి శంఖం. ప్రపంచంలో 2 రకాల శంఖాలు మాత్రమే ఉన్నాయి. విఘ్నేశ్వర తత్వంతో ఉన్న ఈ శంఖము వలమపురి, ఇది ఎడమపురి.
ఇదేమో ఎడమ వైపుకు ఇలా తిరిగి ఉంది. ఇది కూడా వినాయకుడి యొక్క కిరీటం పోలి ఆ ముఖం ఉన్న ప్రాంతం ఇది తొండము యొక్క ఆకారము. ఈ రెండింటిని మీరు చూశారంటే అతి విలువైనది. ఎడమపురి శంఖం అన్నది అన్ని ప్రాంతాల్లోనూ దొరుకుతుంటుంది, విరివిగా దొరుకుతుంటాయి. కానీ వలమపురి మాత్రం అరుదైన శంఖం ఇది. హంసలు కొన్నే ఉంటాయి, కాకులు వేల కొద్దీ కావు కావు అని అరుస్తుంటాయి. కాబట్టి హంస యొక్క గుణం ఏమిటయ్యా అంటే పాల నుండి నీటిని వేరు చేసి పాలను మాత్రం స్వీకరించే తత్వం అది. అటువంటి తత్వము గల తెల్లటి వర్ణంతో ఉన్నదే దేవదత్తమైన శంఖము, విఘ్నేశ్వర ఆకారము. ఈ వలమపురి ఎడమపురి తొండములనేవి ఎలా ఉన్నాయని తెలపడానికే నేను ఇప్పుడు ఈ రెండింటిని చూపిస్తున్నాను, అంతేకాని వ్యాపార నిమిత్తంగా కాదు. ఈ రెండు శంఖాలు మనకు తెలిపే సంకేతం ఏమిటంటే, ఒకటి కుడివైపుకున్నది, మరొకటి ఎడమ వైపుకున్నది. ఈ ఎడమవైపు ఉన్నదాన్ని మోక్ష గణపతి అంటాము, కుడివైపు ఉన్నదాన్ని లక్ష్మీ గణపతి అంటాము. ఈ రెండు గణపతులు ఎలా ఉన్నా తప్పు లేదు. అందుకనే నేనిప్పుడు ఎడమపురి వలమపురి చిత్రాన్ని మీకు చిత్రీకరించి చూపిస్తున్నాను. ఈ చిత్రం ఎడమపురిగా ఎలా మారింది, వలమపురిగా ఎలా ఉంది అన్నది శంఖము చిత్రంలో ఉన్న ఈ చిత్రము మీకు అందులోని పరమార్థము తెలుపుతుంది. అందుకని ఒక్కొక్క చిత్రానికి సంబంధించి ఒక చిత్ర కదంబం మీకు తెలియజేయాలనుకుంటున్నాను. కుడివైపు ఉండాలా ఎడమవైపు ఉండాలా వినాయకుడి తొండము అన్న ప్రశ్నకు నా సమాధానం ఈ వారం అందించే చిత్ర కదంబ గేయం. వక్రతుండుడీ తొండంబు ఎటులున్ననేమి, వక్రంబగు ఆలోచనలను కట్టిపెట్టి సక్రంబుగా నీవు దండంబు పెట్టు, ఏ గండంబు నీచెంతరాదు. కుడివైపు ఉన్నంత మాత్రాన నడమంత్రపు సిరి నడచి వచ్చేనా, ఎడమవైపు ఉన్నంత మాత్రాన ఎడతెరపులేని కనకదార కురిసేనా, తెలుసుకో మానవా తెలిపేను కేశవ. ఈ వారం చిత్ర కదంబం గురించి చెప్పాను. అంటే ఎడతెరపి లేకుండా కనకదార కురవదు ఎడమవైపు ఉన్నంత మాత్రాన, ఆయన తొండం కుడివైపు ఉన్నంత మాత్రాన నడమంత్రపు సిరి నడచి రాదు. వక్రంగా ఆలోచించకండి, సక్రమంగా ఆలోచించండి. మీరు ఏ ఏనుగు దగ్గరికి వెళ్ళినా కూడా అది తొండాన్ని పైకి లేపి ఇలా ఆశీర్వదిస్తుంది, అంతేకాని ఇలానో ఇలాగనో ఆశీర్వదించదు. మీరు ఎదురుగా నించుని దండం పెట్టిన వెంటనే దాని గుణం ఇలా తొండం పైకెత్తి ఆకాశ తరంగాలలో దాగిన దివ్య శక్తుల్ని ఇలా తీసుకొచ్చి ఆ పొడవాటి తొండంతో ఇలా ఆశీర్వదిస్తుంది. ఈ ఒక్క సంకేతం చాలు మీకు జ్ఞానోదయం కావటానికి. ఆయన తొండము ఇలాగే వచ్చి ఆశీర్వదిస్తుంది. ఆయనే కాదు, గజరాజనే కాదు, పెద్దలు కూడా ఇలా ఎదురుగానే ఆశీర్వదిస్తారు. కుడికో ఎడమకో ఇలాగని ఆశీర్వదించరు. ఇది మీరు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. చిత్రం ఎలాంటిదైనా అందులోని అదృష్ట తరంగాల్ని మనం స్వీకరించాలి. తొండం ఎలా ఉన్నా తప్పు లేదు, మనం దండం సక్రమంగా పెట్టుకోవాలి. ఇలా రెండు చేతుల్ని బలంగా 4 వేళ్లకు ఇలా బంధించి దృఢమైన సంకల్పంతో
ఓం గం గణపతి అయి నమః అనుకుంటూ ఈ గణపతి ముద్రను చేయండి. గణపతి మిమ్మల్ని ఏ విధంగా ఆవహించి ఆశీస్సులు అందిస్తున్నాడో ఒక్కసారి ఆలోచించి చూడండి. మీరు ఇలా బంధించి గణపతి ముద్రను చేసిన వెంటనే 2 చేతులలో ఎక్కడి నుండో అనంతమైన శక్తి మీలో ప్రవేశించినట్లు మీకు తెలుస్తుంది. ఆ శక్తి తత్వాన్ని మీరు అందుకున్న వెంటనే ఇలా కుడికి ఎడమకి వలమపురి తొండముతో ఇలా పెట్టండి. మళ్ళీ ఎడమపురి తొండము ఇలా ఉందని గణపతిని ఆవహించుకొని ఇలా చేయండి. ఈ మూలాధార చక్రంలో ఉన్న గణపతికి ఇలా తీసుకొచ్చి స్వాధిష్టాన చక్రాన నిలిపి, మణిపూరక చక్రాన నిలిపి, అనాహత చక్రాన నిలిపి, విశుద్ధ చక్రాన నిలిపి, ఆజ్ఞా చక్రాన నిలిపి, సహస్రార చక్రంతో తొండం ఇలా పైకి తీసుకొచ్చి గాలిలోనికి ఊపుతూ ఓం గం గణపతి అయి నమః, ఓం గం గణపతి అయి నమః అనుకుంటూ మీరు జపిస్తే మీ ఇంట ఉన్న దురదృష్ట తరంగాలు తప్పకుండా తొలగిపోతాయి. ఈ తొండము యొక్క ఆకారంతో మీరు ఇలా చూశారంటే ఆ ఏనుగు యొక్క తొండము ఎలా ఉందో అలాగే మన చేతులు మారిపోతుంటాయి. అది నేను చిత్రీకరించి చూపిస్తాను. ఇప్పుడు చిత్రీకరణలో ఆ తొండం ఎలా ఉందో, ఈ చేతులు ఎలా మారిందో గణపతి ముద్రతో తెలుపుతున్నాను. అంతేకాకుండా మీరు ఈ పద్ధతిలో గం గణపతి అయి నమః అంటూ మూలాధారాన్ని